ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు నోవాహును అలాగే అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ఇంగ్లీష్లో బట్ అనే మాట రాయబడి ఉంది. అయితే దేవుడు అన్న అర్థం రావచ్చు. ఇక్కడ ప్రత్యేకించి నోవాహును గురించి అలాగే అతనితో కూడా ఉన్న మరి జంతువులను గురించి పశువులను గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అని చెప్పనంటే, దేవుడు జ్ఞాపకం చేసుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు, దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే వారి పరిస్థితి ఎలాగుంటుంది, దేవుని జ్ఞాపకంలో మనం ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది అనే దాన్ని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. భూప్రపంచం అంతటి మీద కూడా గొప్ప ఉపద్రవం వచ్చింది. భూప్రపంచం అంతటి మీద కూడా గొప్ప జలప్రళయం వచ్చింది. అంతకుముందు ఎన్నడూ కూడా కని విని ఎరగని రీతిలో ఒక గొప్ప జలప్రళయం. ఆ జలప్రళయంలో సమస్తము కూడా సృష్టించబడిన మరి జీవరాశులు అన్నీ కూడా సర్వనాశనము అయిపోతున్న పరిస్థితులు. 7వ అధ్యాయము 23-24 వచనంలో కనుక చూస్తే 22 చూద్దాం. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయెను. నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలి ఉండెను. హల్లెలూయా. చదము. భూప్రపంచమంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఆకాశ పక్షులు మొదలుకొని పశువులు మొదలుకొని సమస్త జీవరాశులు నాసికా రంధ్రములో ఊపిరి ఉన్నవన్నీ కూడా పొడి నేల మీద సంచరించేవన్నీ కూడా సర్వనాశనం అయిపోయిన మరి అతి భయంకరమైన పరిస్థితి. ఇక్కడ రాయబడిన మాట తుడిచిపెట్టబడెను. ఎవ్రీథింగ్ వాజ్ వైప్డ్ ఆఫ్. సమస్తము కూడా తుడిచిపెట్టబడిందంట. సమస్తము తుడిచిపెట్టబడినప్పుడు కూడా కొంతమంది మాత్రం సజీవులుగా ఉన్నారు. హల్లెలూయా. సమస్తము తుడిచిపెట్టబడింది, ఆ సమస్తములో కొంతమంది మాత్రం సజీవులుగా ఉన్నారు. కారణం ఏమిటంటే అక్కడ మనం చదువుకుందాం 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. అతని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జంతువులను జ్ఞాపకం చేసుకున్నాడు. పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎవరినైతే జ్ఞాపకం చేసుకున్నాడో వారిని ఆయన తన రెక్కల కింద భద్రంగా కాపాడాడు. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే జ్ఞాపకం చేసుకున్నాడో వారందరినీ పోషించాడు. హల్లెలూయా.
దేవుడు ఎవరినైతే జ్ఞాపకం చేసుకున్నాడో వాళ్ళందరినీ కూడా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా దేవుడు వారిని సంరక్షించాడు. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని జ్ఞాపకంలో మనం ఉండేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే పరిస్థితిలో మనం ఉండాలి. లోకం మీదకి శిక్ష వస్తుంది. ఎలాంటి శిక్ష అని చెప్పనంటే, మనిషి చేసిన దానికి శిక్ష, మనిషి చేస్తున్న వాటికి శిక్ష, మనిషి యొక్క విచ్చలవిడితనానికి శిక్ష, మనిషి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న విధానానికి శిక్ష. ఈ శిక్షలో ఒక వ్యక్తి మిగలాలి అని చెప్పనంటే, దేవుని తీర్పులోకి రాకుండా ఉండాలి అని చెప్పనంటే, దేవుని ఉగ్రత పాలవ్వకూడదు అని చెప్పనంటే, దేవుడు మనం జ్ఞాపకం చేసుకునే పరిస్థితిలో మనము జీవించాలి. హల్లెలూయా. ఇది ఒకరోజు జీవించటం కాదు, మన జీవిత విధానం. మన జీవిత విధానం. ఎవరైతే అనుదినము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు కాదు, కుదిరినప్పుడు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు కాదు. ప్రతిరోజు ఎవరైతే దేవుని పట్ల మరి భయభక్తులు కలిగి, దేవుని పట్ల ప్రేమ కలిగి, దేవుని పట్ల విశ్వాసం కలిగి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఎవరైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారో అలాంటి వారిని దేవుడు మన అపాయ కాలంలో, ప్రమాదం ఉన్న కాలంలో, సమస్య ఉన్న కాలంలో, శోధనలో ఉన్న కాలంలో దేవుడు కూడా మనలను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 5వ వచనము. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము, తనకు యెహోవా ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారము నోవాహు యావత్తును చేసెను. హల్లెలూయా. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పనంటే, దేవుని మాట నోవాహు విన్నాడు. దేవుని మాటను నోవాహు నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. ఎందుకంటే దేవుడు చెప్పిన నాటి నుంచి దాదాపు 120 సంవత్సరాల పాటు దేవుడు చెప్పింది జరగలేదు. దేవుడు ఏం చెప్పాడు? జలప్రళయాన్ని నేను ఈ భూమి మీదకి తీసుకురాబోతున్నాను, సమస్తాన్ని కూడా నాశనం చేయబోతున్నాను. నువ్వు నీతో పాటు నీ కుటుంబం, నువ్వు అలాగే నీ బిడ్డలు, మీరందరూ కలిసి ఈ ఓడను నిర్మించండి అని చెప్పినప్పుడు నోవాహు విన్నాడు. నోవాహుతో పాటు తన భార్య వింది, వాళ్ళతో పాటు వాళ్ళ బిడ్డలు విన్నారు. వీళ్ళందరూ కలిసి సిద్ధపడుతున్నారు. ఏం చేస్తున్నారండి? రాబోయే ఉపద్రవాన్ని గురించి ముందుగానే సిద్ధపడుతున్నారు. రాబోయే అపాయాన్ని గురించి ముందుగానే సిద్ధపడుతున్నారు. రాబోయే ప్రమాదాన్ని గురించి ముందుగానే సిద్ధపడుతున్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఏ రోజు ఏం సంభవిస్తుందో ఎవరికి తెలియదు. ఏ రోజు ఏమొస్తుందో ఎవరికి తెలియదు. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అయితే ఏ రోజు ఏం సంభవించినా, ఏ రోజు ఏం జరిగినా, ఏ రోజు ఏం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే అంత సిద్ధపాటు మనలో ఉందా? దేవుడు తన వాక్యం ద్వారా మనతో జరగబోయే వాటిని ముందుగా తెలియపరుస్తున్నాడు. నోవాహు దేవుడు తెలియపరిచాడు. నోవాహుకి ఏమి సర్ప్రైజ్ కాదు ఇది. అందరికీ సర్ప్రైజ్ ఏమో కానీ నోవాహుకు సర్ప్రైజ్ కాదు. ఎందుకు సర్ప్రైజ్ కాదంటే, నోవాహుతో దేవుడు ముందుగానే చెప్పాడు. నోవాహుకు దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఏమని చెప్పాడు? ఇదిగో జలప్రలయాన్ని నేను తీసుకురాబోతున్నాను, నువ్వు, నీ కుటుంబం, నువ్వు, నీ బిడ్డలు అందరూ కలిసి సిద్ధపడండి అని చెప్పేసి దాన్ని చెప్పినప్పుడు ఆ కుటుంబం దాన్ని సీరియస్గా తీసుకుంది. కుటుంబం సీరియస్గా తీసుకోవాలంటే కుటుంబం యజమాని సీరియస్గా తీసుకోవాలి. నోవాహుకు కూడా ఆ రోజుల్లో ఎన్నో పనులు ఉండొచ్చు. ఏమంటే పనులు ఉండేవి కదా నోవాహుకి, బ్రతకాలంటే పని చేయాలి కదా. సో పనులు ఉండొచ్చు. ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా దేవుడు ఇచ్చిన పనిని, దేవుడు అప్పగించిన బాధ్యతను, దేవుడు ఇచ్చిన హెచ్చరికను నోవాహు పక్కన పెట్టలేదు. ఈ లోకంలో మనం పనిచేయడం కోసం కాదు బ్రతికేది, సంపాదించడం కోసం కాదు బ్రతికేది. ఈరోజు సంపాదించిన వాళ్ళందరూ ఏమైపోయారండి?
ఎన్ని బిజినెస్లు సర్వనాశనం అయిపోయినాయండి. కోట్లతో కట్టించుకున్న ఇళ్ళు ఏమైపోయినాయండి. లక్షలు పెట్టి కనుక్కున్న ఫర్నిచర్ ఏమైపోయిందండి. మంచి మంచి వెహికల్స్, మొన్న ఒక కార్ చూపిస్తున్నారు, మంచి కార్, కొత్త కార్ అంట, కొన్ని మంత్స్ అయింది, కొన్ని కారు లోపలికి వెళ్ళిపోయింది, మరి ఎటు నుంచి వెళ్ళిందో తెలియదు కానీ ఆ కారు లోపలికి వెళ్ళిపోయి సీట్స్ మొత్తం సర్వనాశనం అయిపోయింది ఆ కారు అంతా. కాబట్టి వీఆర్ నాట్ లివింగ్ టు ఎర్న్, సంపాదించడం కోసం కాదు మనం బ్రతికేది, మనం బ్రతకాల్సింది. తినటం కోసం కాదు మనం బ్రతికేది, బ్రతకాల్సింది. లేకపోతే ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు చేయడం కోసం కాదు మనం బ్రతికేది, మనం బ్రతకాల్సింది. ఈ లోకంలో దేవుణ్ణి మహింపరచడానికి మనం బ్రతకాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరచడానికి మనం బ్రతకాలి. ఎన్ని పనులు చేసుకున్నా గాడ్ ఫస్ట్, దేవునికి మొదటి ప్రాధాన్యత. ఎన్ని పనులు చేసుకున్నా సరే, ఎంత ఉద్యోగం చేసుకున్నా, ఎంత చదువుకున్నా సరే, ఎన్ని పనులున్నా సరే, మొదట దేవుడు, దాన్నే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అని చెప్పని అంటారు. ప్రియ సహోదరి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నవాడు ఉదయాన్నే లెగిసి అడ్డమైన పనులన్నీ కూడా చేయడు. ఆ పని, ఈ పని, ఇంకేదో పని. మొదట దేవుడు. హల్లెలూయా. ముందు దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట, ఇన్ ద బిగినింగ్ గాడ్ అనే మాట రాయబడి ఉంది. ఆది యందు దేవుడు అని చెప్పని రాయబడి ఉంది. మన జీవితంలో కూడా మొదట దేవుడు, మొదటి స్థానం దేవుడు. గమనిస్తున్నారా? ఎవరైతే ఆ ప్రకారంగా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మాట వినేవారుగా ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ప్రకారంగా జీవిస్తారో, వారిని దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఎందుకు మర్చిపోతాడు? వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టేస్తాడా? చదవండి. కిందకి రావాలమ్మా, కిందకి రావాలి. ఇంకా నేను చెప్పిన దగ్గర నుండి చదవండి కాస్త కిందకి. 5వ వచనమా? అది పర్ఫెక్ట్. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా, అది ఏం చేయాలంట? దేవుని బిడ్డలు మొరపెట్టేవారుగా ఉండాలంట, మొరపెట్టుకునేవారుగా ఉండాలంట. అలా మొరపెట్టే వారిని దేవుడు, చదవండి అమ్మా, మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. న్యాయము తీర్చడా. కోవిడ్ టైంలో, ఇంతకుముందు కూడా మీతో చెప్పాను, కోవిడ్ ఇంకా 3 నెలల్లో రాబోతుందని చెప్పనగా దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఒక భయంకరమైన తెగులు రాబోతూ ఉంది, ఒక భయంకరమైన తెగులు రాబోతూ ఉంది. అవి ఒక భయంకరమైన మిడతలు. అవి ఆ మిడతలు కొడుతూ ఉంటే పాము కాటేసినంత భయంకరంగా ఉంది, తేలు కుట్టినంత భయంకరంగా ఉంది. ఇది ఎక్కడో బైబిల్లో చదివాను కదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేను. అప్పటికి కరోనా వైరస్ అనేది ప్రపంచానికి తెలియదు ఇంకా. మరి అలాంటి పరిస్థితుల్లో 3 నెలల తర్వాత ప్రపంచమంతా షట్ డౌన్. ఒక ప్రాంతం కాదు, ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, ప్రపంచమంతా షట్ డౌన్ అయింది. ఆ నొప్పి ఎంత తీవ్రమైన నొప్పి, ఆ బాధ ఎంత తీవ్రమైన బాధ. అట్లాంటి బాధ అంతకుముందు ఎవరో బహుశా పడలేదేమో. అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. దాని కొరకు ప్రభు ముందుగానే మమ్మల్ని సిద్ధపరిచాడు. ప్రార్థన చేసాం, దానికోసం సిద్ధపడినాం. అలాగే వరదలు రాబోయే ముందు కూడా, అసలు వరద అనేది విజయవాడలో నాకు తెలిసి తెలియదు కదా. వరద అనేది నాకు తెలిసి, అంటే అట్లీస్ట్ మా సైడ్ తెలియదు అసలు. అటుపక్క పెద్దగా రాదు నాకు తెలిసి, ఇటుపక్క కూడా రాదనుకుంటా, బాంబే కాలనీ కూడా రాదనుకుంటా. వస్తే ఆర్ఆర్పేట వైపు వచ్చేది, అది కూడా చాలా కాలం క్రితం. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు వరదను చూపిస్తూ ఉంటే, ఈ వరద ఎందుకు వస్తుంది అసలు? పరిచర్యకు మాత్రం ఏదో నష్టం వాటిల్లబోతుంది అన్న విషయం మాత్రం అర్థమైంది. అర్థమైనప్పుడు ఊరుకోలేదు. మేం ప్రార్థన చేసాం, మీ చేత ప్రార్థన చేయించాం. మరి ఆ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు మందిరాన్ని కాపాడాడు, సంఘాన్ని కూడా కాపాడాడు. హల్లెలూయా. గమనిస్తున్నారు ప్రియ సహోదరి, దేవుని బిడ్డలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. అనుదినము ప్రార్థించడం భారము కాకూడదు. నువ్వు ఈరోజు తలనొప్పను కూర్చుంటే, బద్దకిస్తే, లేకపోతే విస్మరిస్తే, నిర్లక్ష్యం చేస్తే రాబోయే కీడు నుంచి కాపాడగలిగేది ఎవరు?
రాబోయే నష్టం నుంచి నేను కాపాడేది ఎవరు? రాబోయే శోధన నుంచి నేను కాపాడగలిగేది ఎవరు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అందుకే దేవునితో కనెక్టివిటీ ఉండాలి మనకి. ఏమండి, మొన్న అసలు కనెక్టివిటీ లేదు కదా. మొన్న వరదలు వచ్చినప్పుడు అదే కదా పరిస్థితి. కనెక్టివిటీ లేదు ఎవరితోటి, చీకటిమయం, భయంకరమైన పరిస్థితులు, ఒకరితో ఒకరికి సంబంధాలు తెగిపోయిన పరిస్థితి, పవర్ లేదు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళదామని చెప్పి అనుకున్నా సరే అవకాశం లేదు, మరొకరు వచ్చి సహాయం చేద్దామని చెప్పి అనుకున్నా సరే సహాయం చేసే పరిస్థితి కూడా లేదు. అంటే కంప్లీట్గా కనెక్టివిటీ వాజ్ కట్ ఆఫ్. కనెక్టివిటీ ఏమైపోయింది? డిస్కనెక్ట్ అయిపోయింది. అంటే ఎంత సివిలైజ్డ్ మన దేశం, మన విజయవాడ ముఖ్యంగా ఎంత మరి అభివృద్ధి చెందుతున్న పట్టణం మన పట్టణం, రాజధాని నిర్మాణం అవుతుంది. మరి అలాంటి పట్టణంలో డిస్కనెక్టివిటీ అనేది ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఫోన్లు పనిచేయకుండా ఉంటాయని చెప్పి ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పవర్ కట్స్ ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఎక్స్పెక్ట్ చేయింది కూడా ఏమైనా జరగవచ్చు. అందుకని వాక్యంలో ప్రసంగి గ్రంథంలో కనుక మనం చూస్తే 12వ అధ్యాయములో రాయబడిన మాట, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. గట్టిగా చదువు. చెప్పు సంవత్సరములు ముందుకు వస్తే బాగుంటుందేమో నువ్వు. రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు. ఏమండి, ఆ వరదల్లో ఎవరైనా కూర్చొని గేమ్ ఆడమంటే ఆడతారండి? కూర్చొని సినిమాని చూపించండి వాళ్ళకి. బలవంతం కూర్చోబెట్టి చూపించండి, సినిమాలు చూపించండి, చూస్తారా? వాళ్ళకి కావాల్సిందంటే ఆహారం కావాలి, నీళ్లు కావాలి, అవసరత అది. అంటే ఒకానొక సిచ్యువేషన్ మన జీవితంలో ఎలాంటివి రావచ్చు అని చెప్పనంటే, దేన్నైతే ఇంతకుముందు అనుభవించి ఆనందించామో అది ఒకానొక రోజు మనకు అక్కడికి రాకుండా పోవచ్చు. వాటిలో మనకు ఆనందం ఉండకపోవచ్చు, వాటిని బట్టి మనకు సంతోషం ఉండకపోవచ్చు. ప్రియ సహోదర, అందుకనే దేవుని వాక్యం మనకు జ్ఞానాన్ని తెలియపరుస్తుంది. ఏమిటి జ్ఞానము? దేవుని గురించి తెలుసుకోవడమే, దేవుని జ్ఞాపకం చేసుకోవడమే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే జ్ఞానము. హల్లెలూయా. అందుకనే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే అర్థం ఏంటి? స్మరణకు తెచ్చుకోవడం అంటే జ్ఞాపకం చేసుకోవడం. హల్లెలూయా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నావా? దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నావా? అయితే నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుణ్ణి. ప్రతిరోజు ఆయన ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ప్రతిరోజు ఆయన్ని వెతికితే ఆయన దొరుకుతాడని చెప్పని జ్ఞాపకం చేసుకో. ప్రతిరోజు ఆయన ఉన్నాడని భయభక్తులు కలిగి జీవించే విషయంలో జ్ఞాపకం చేసుకో. ప్రతిరోజు ఆయన్ని సేవించాలని జ్ఞాపకం చేసుకో. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఆదివారం జ్ఞాపకం చేసుకోవడం కాదు, కుదిరినప్పుడు వీలైనప్పుడు జ్ఞాపకం చేసుకోవడం కాదు. దేవుని జ్ఞాపకం మన హృదయంలో ముద్రపడి ఉండాలండి. హల్లెలూయా. దేవుని గూర్చిన ఆలోచన నిరంతరం మన హృదయంలో ఉండాలి. అప్పుడే ప్రార్థన కూడా అలాగే ఉంటుంది మన జీవితంలో. దేవుని జ్ఞాపకం చేసుకొని వాడు ప్రార్థన ఎందుకు చేస్తాడు? అసలు చేయడు. లోకంలో ఎన్నో ఉన్నాయి ఈరోజు ఆలోచించడానికి కదా. వాటి మీద మనసు వెళ్ళిపోద్ది దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు. కానీ దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మీదే మన దృష్టి ఉంటుంది. హల్లెలూయా. దేవుని మీదే మన ఆలోచన ఉంటుంది, దేవుని మీదే మన మనస్సు ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రకారం దేవుని మీద మన దృష్టి, దేవుని మీద మన మనస్సు, దేవుని మీద మన ఆలోచన ఉంటుందో, దేవుని వాక్యాన్ని చదివేవారిగా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా, అలాగే ప్రార్థించేవారిగా మనం ఉంటాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి.
నోవాహు కుటుంబం నశించడానికి ఎక్కువ సమయం పట్టదు. నోవాహు కుటుంబం నాశనం అవడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. కారణము, నోవాహు ఎలా జీవించాడంట. 7వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయం 9వ వచనము. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. తన తరములో. ఈరోజు చాలా మంది కారణాలు చెప్తారండి. వాళ్ళను ప్రేరేపిస్తున్నారు, వీళ్ళను ప్రేరేపిస్తున్నారు, వాళ్ళ వల్ల నాశనం అయిపోతున్నాను, వీళ్ళ వల్ల పాడైపోతున్నాను అని చెప్పి చెబుతున్నారు. కానీ నోవాహు తరములోనే నోవాహు దేవుని ఎదుట నీతిమంతుడుగా జీవించే విషయంలో జాగ్రత్త పడ్డాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నవాడు దేవుని దృష్టికి ఏది అనుకూలమో ఆలోచిస్తాడు, ఏది ప్రతికూలమో దానికి భయపడతాడు, పాపానికి భయపడతాడు. అందుకనే వాక్యం రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము అనే మాట రాయబడింది. దేవుని జ్ఞాపకం చేసుకున్నవాడు పాపం చేయగలడా? పాపం చేయలేడు. దేవుని జ్ఞాపకం చేసుకున్నవాడు దేవుని విరుద్ధంగా జీవించగలడా? విరుద్ధంగా జీవించలేడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవాడు ప్రార్థన చేయకుండా ఉండగలడా? నో, ఉండలేడు. ఉంటున్నాడు అంటే ఆ వ్యక్తికి దేవుని జ్ఞాపకము లేదు, దేవుని మర్చిపోయాడు. దేవుని మర్చిపోవడం మరణం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడు, దేవుని మర్చిపోవడం మన క్షేమం కాదు, క్షామము. గమనిస్తున్నారా? కాబట్టి నోవాహు నీతిమంతుడుగాను తన తరములో నిందారహితుడుగాను జీవించాడు. అలాగే నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచాడంట. హల్లెలూయా. దేవునితో కూడా నడిచాడు అంటే దేవుడు నడిపించిన మార్గంలో నడిచాడు, దేవునితో సహవాసం చేశాడు. హల్లెలూయా. కారణము, అతను ఎప్పుడూ కూడా అతని జ్ఞాపకాల్లో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆ విధంగా నోవాహు జీవించాడు కాబట్టే జరగబోయే ఉపద్రవాన్ని గురించి కూడా దేవుడు ముందుగా తెలియపరిచాడు. ఈరోజు కుటుంబ యజమానులు, భార్య కానీ భర్త కానీ, దేవుడు మీ కుటుంబంలో జరగబోయే అపాయాన్ని గురించి కానీ ప్రమాదాన్ని గురించి మీకు ముందుగానే తెలియపరుస్తున్నాడా? తల్లులు కానీ తండ్రులు కానీ ఎలాగుండాలి అని చెప్పనంటే, రాబోయే ప్రమాదాన్ని దూరంగా ఉండగానే పసిగట్టగలిగే పరిస్థితుల్లో, ప్రార్థన చేయగలిగే పరిస్థితుల్లో, అక్కడ నుండి అక్కడే దాన్ని పంపించే పరిస్థితుల్లో ఉండగలగాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ ఉప్పెన్ నా కుటుంబం మీదకి రాకూడదు, ఈ ప్రమాదం నా కుటుంబం మీదకి రాకూడదు, ఈ అపాయం మా మీదకి రాకూడదు, ఈ నష్టం మా మీదకి రాకూడదు, ఈ కష్టం మా మీదకి రాకూడదు అని చెప్పి దివారాత్రంలో ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి, పడుకునేవాళ్ళగా అది ఉండాల్సింది. తల్లులు తండ్రులు ఇద్దరు, ఒకళ్ళని కాదు, ఇద్దరు కూడా ఎప్పుడైతే అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో అంటే వీళ్ళకి దేవుని జ్ఞాపకం ఉంది అని చెప్పని అర్థం. వాళ్ళ మనసులో దేవుని భయం ఉంది అని చెప్పని అర్థం. వాళ్ళ హృదయంలో దేవుని గూర్చిన ఆలోచన ఉంది అని చెప్పని అర్థం. ఎప్పుడైతే ఆ ప్రకారంగా ప్రార్థన చేస్తారో, ఆ ప్రకారంగా జీవిస్తారో, తప్పనిసరిగా దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని రాబోయే భయంకరమైన పరిస్థితుల నుండి తప్పిస్తాడు, రక్షిస్తాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నోవాహు ఆ ప్రకారంగా జీవించడాన్ని బట్టి దేవుడు నోవాహును హెచ్చరించాడు. ఆ హెచ్చరికకు నోవాహు లోబడ్డాడు. ఆ హెచ్చరిక ప్రకారం నోవాహు సిద్ధపడ్డాడు. ఆ కుటుంబం కూడా సిద్ధపడేలాగా మరి నోవాహు చేశాడు. దాన్ని బట్టి ఆ భయంకరమైన ఉపద్రవంలో భూమి అంతా కూడా సర్వనాశనం అయిపోతున్న పరిస్థితుల్లో దేవుడు నోవాహును, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అపాయం నుండి బయట పడగానే నోవాహు చేసిన నెంబర్ 1 పని ఏంటి అంటే మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది కదా అని చెప్పేసి ఇక బయటకు వచ్చేసి ఇక ఎక్కడ ఉందాం, ఎక్కడ సెటిల్ అవుదాం, ఈ ఆలోచన లేవు. కానీ ముందు దేవునికి ఏం చేశాడు? బలిపీఠము
అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. కృతజ్ఞతలు చెల్లించాడు. మీలో ఎంతమంది కృతజ్ఞతలు చెల్లించారు? కృతజ్ఞతలు. దేవుడు నన్ను దీంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు అని చెప్పనని కృతజ్ఞత. దేవుడు ఈ అనారోగ్యం నుంచి బయటికి తీసుకొచ్చాడు అని కృతజ్ఞత. దేవుడు నన్ను ఈ అపాయం నుంచి బయటికి తీసుకొచ్చాడని కృతజ్ఞత. దేవుడు నన్ను ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చాడని కృతజ్ఞత. దేవుడు నన్ను ఈ నష్టం నుండి బయటికి తీసుకొచ్చాడని కృతజ్ఞత. కాబట్టి నోవాహు తన కుటుంబం, తన వంశావళి ఆశీర్వదించబడింది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, భూమి అంతా సర్వనాశనమైనప్పటికి కూడా నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. ఈరోజు మనము దేవుని వలన జ్ఞాపకం చేసుకోబడ్డాము. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని బట్టి. ఎవరిని బట్టి అండి? యేసుక్రీస్తు ప్రభువుని బట్టి. నాకు తెలిసిన పరిధిలో ఎవరిని కదిలించినా సరే, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు నిర్మూలన కాకుండా మాత్రం దేవుడు వాళ్ళని ఆపాడు. హల్లెలూయ. వాళ్ళు పస్తులు ఉండకుండా దేవుడు పోషించాడు. హల్లెలూయ. వాళ్ళ అవసరతలు తీర్చే విధంగా దేవుడు సహాయం చేశాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇంత గొప్ప కృప మనం పొందుకోవడానికి గల కారణం కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈరోజు మనము చేయాల్సింది, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నన్ను ఇలాంటి పరిస్థితులను తప్పిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తించి ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే శిలువ మరణాన్ని నా కొరకు పొందాడు. రాబోయే భయంకరమైన కీడు నుండి, పాప మరణము నుండి నన్ను రక్షించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అనుదినము దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. కృతజ్ఞత కలిగి నోవాహు ఎలాగైతే దేవునితో పాటు నడిచాడో, నోవాహు ఎలాగైతే తన తరమంతట్లో కూడా నిందారహితుడిగా జీవించాడో, నీతిమంతుడిగా జీవించాడో, అదే ప్రకారం మనం కూడా మన తరములో ఒక ప్రత్యేకమైన వారిగా, ఒక సాక్షులముగా, పరిశుద్ధులముగా జీవించే వారముగా ఉండాలి. తద్వారా దేవునికి మహిమను తీసుకొచ్చేవారుగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా? అనుదినము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు ప్రార్థిస్తున్నామా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు లోబడుతున్నామా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని మన జీవితంలో నుంచి విసర్జిస్తున్నామా? కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా తోడు నీడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా తోడు నీడవు, ఈ లోకంలో జీవించెదను
జీవించెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి నేనుండలేను. ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి నేనుండలేను. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా తోడు నీడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా తోడు నీడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేనున్నాగా ఇలలోనే జడియను. నీ దృష్టిలో నేనున్నాగా ఇలలోనే జడియను. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా తోడు నీడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా తోడు నీడవు. మహాపరిశుద్ధుడా, ఎంతవరకు నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ జ్ఞాపకంలో మేము ఉన్నామని మా జ్ఞాపకం చేశారు. మా జ్ఞాపకంలో మీరు ఉన్నారా అనే విషయాన్ని మాకు ప్రశ్నించారు. ఈరోజు నాయన మా హృదయాల్ని మా జీవితాల్ని పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. కేవలం మేము శ్రమలో మొరపెట్టేవారముగా మాత్రమే కాదు, నోవాహు ఎలాగైతే నాయన మీతో నడవగలిగాడో, అనుదినము ప్రభువా మీ మార్గములో నడవగలిగాడో, ఆ తరము వారందరిలో నిందారహితముగా నీతిమంతుడుగా జీవించగలిగాడో, అదే ప్రకారం మేము కూడా ఈ తరము వారిలో ప్రభువా నిందారహితులముగా నీతిమంతులముగా జీవించే భాగ్యం మాకు దయచేయమని, పరిశుద్ధాత్మకు లోబడేవారుగా, పరిశుద్ధాత్మతో నింపబడేవారుగా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇద్దరిద్దరుగా దయచేసి ముందుకు రండి, ప్రార్థన చేసుకుందాం. ఇద్దరిద్దరుగా. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలయ్యా. ఈ భయంకరమైన దినాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలయ్యా. ఈ భయంకరమైన శోధనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలయ్యా. ఈ దుర్దినములలో, అపాయకరమైన దినములలో, ప్రమాదకరమైన దినములలో, అంధకారముతో నిండిన దినములలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా కృప చూపించండి, కృప చూపించండి. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. హల్లెలూయా. అవును, అవును. ఓ ప్రభు, అవును. ఓ ప్రభువా మీకు స్తోత్రం, స్తోత్రం. ఓ ప్రభువా మీకు స్తోత్రం అయ్యా. అవును, స్తోత్రం అయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా మీకు స్తోత్రం.
కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా మహాపరిశుద్ధుడా ఎంతవరకు నన్ను మీ బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకించారు నమ్ముతున్నాం. అవునయ్యా, ఆనాడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈరోజు నాయన క్రీస్తు ప్రభువుని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మా నీతి మా భక్తిని బట్టి కాదు కానీ కేవలం మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభువా నా తండ్రి, మరి ఈ విజయవాడలో ప్రభువా ఎంత తీవ్రమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా దేవా, ఎంత అపాయకరమైన ప్రమాదకరమైన మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా సజీవులుగా ఉంచారు నాయన. మీకు స్తోత్రం. క్షామకరమైన కాలంలో క్షేమాన్ని అనుగ్రహించారు నాయన. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మమ్మల్ని ఎంతగానో పోషిస్తూ సంరక్షిస్తూ కృప చూపిస్తూ దేవా మెరుగైన పరిస్థితులు అనుగ్రహించారు నాయన. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మందిరంలో కూడుకున్నామంటే మీ కృప, ప్రార్థన చేస్తున్నామంటే మీ కృప ప్రభువా. మా చుట్టూ కూడా నాయన మరి ఎంతగానో జలప్రళయం వలె పరిస్థితులు వచ్చినప్పటికి కూడా దేవా పరిస్థితులకు ఆజ్ఞాపించి మమ్మల్ని ఆయన సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం దేవ. మమ్మల్ని పోషించినందుకు, సంరక్షించినందుకు, మీ సన్నిధిని ఇచ్చినందుకు, ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మా పట్ల చేస్తున్న అనేకమైన మేళను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అలాగే మనం చేయవలసిన మరొక ప్రాముఖ్యమైన ప్రార్థన అంశం ఏంటి అంటే పోస్ట్ ఫ్లడ్ ఎఫెక్ట్స్. అంటే వరద వచ్చినప్పుడు ఒక ఎత్తు, వరద వచ్చిన తర్వాత మరొక ఎత్తు అని చెప్పని అంటారు. ఎక్కువగా ఉండే ప్రాబ్లం ఏంటి అని చెప్పనంటే వరద వచ్చిన తర్వాత ఈ డిసీజెస్, అనారోగ్య పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందాకే ఓ చెల్లి కాల్ చేసింది, 5 సార్లు కాల్ చేసింది. ఏంటా అని చెప్పేసి అనుకున్నాను. చేస్తే అన్నయ్య వరద నుంచి అయితే కాపాడబడ్డాం, కానీ మరి చాలా విపరీతమైన జ్వరాలు ఇంట్లో, మరి వాటర్ను బట్టి వాటర్ చేంజ్ వల్ల కానీ మరి జలుబులు, రకరకాలుగా మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రార్థన చేయండి.
తీవ్రమైన జ్వరం ఉందని చెప్పి చెప్తా ఉంది ఆ చెల్లి వాళ్ళ పిల్లలకి, తనకి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి ఎక్కడెక్కడ వాటర్ అంతా కూడా ఓపెన్గా వచ్చేసింది, బయటకు వచ్చేసింది. సో ఎంతో బ్యాక్టీరియా బయటకు వచ్చి ఉంటుంది. సో వీటన్నిటి మధ్యలో మనకు క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు మాత్రమే. కాబట్టి ఈ ఆఫ్టర్ ఫ్లడ్ ఎఫెక్ట్స్ లేదా ఈ వరద వలన వస్తున్న ఈ సమస్యలు లేదా వ్యాధులు, ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించాలని, రక్షించాలని మరి ప్రార్థన చేయాలి. అలాగే మీ ఇంట్లో ఆయిల్ ఉంటే అది చేతులకి కాళ్ళకి రాసుకోండి. ఎక్కువగా డెంగ్యూ వచ్చే ఆ మస్కిటో, డెంగ్యూని తీసుకొచ్చే మస్కిటో సాధారణంగా మోకాళ్ళ నుంచి కాళ్ళ వరకు కొడుతుందంటది. సో ఈ కోకోనట్ ఆయిల్ రాసుకుంటే ఏమవుతుంది అని చెప్పానంటే అది కొట్టడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో మనం అట్లీస్ట్ చేయగలిగేది ఏంటి అంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకటి, పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి. రెండవది, మనం ఆయిల్ని కూడా మరి చేతులకి కాళ్ళకి అప్లై చేసుకున్నప్పుడు మరి కొన్ని మరి మానవ పరంగా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకున్న వాళ్ళం అవుతాం, జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం అవుతాం. అలాగే వాటర్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అట్లీస్ట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ చుట్టుపక్కల మాత్రం నీట్గా ఉండే విధంగా మరి జాగ్రత్తలు తీసుకోండి. బ్లీచింగ్ లాంటివి వాడుతూ ఉండండి, ఫెనాయిల్ లాంటివి వాడుతూ ఉండండి, లేకపోతే లైజాల్ లాంటివి వాడుతూ ఉండండి. ఇవన్నీ కూడా చాలా అవసరం. కోవిడ్ని నివారించడానికి ఏం చెప్పారు చెప్పండి? మెడిసిన్ లేదు కోవిడ్కి. ఏం చెప్పారు? పారిశుద్ధ్యం, నీట్నెస్. ఎప్పటికప్పుడు 20 నిమిషాలకు ఒకసారి మీ చేతులను శానిటైజ్ చేసుకోండి. ఏంటి శానిటైజింగ్ అంటే అర్థం ఏంటి? అది పరిశుభ్రపరచుకోవడం. సో నీట్నెస్ అన్నమాట. సో అదొక్కటి మనం జాగ్రత్తగా, ప్రార్థన ఉండాలి, ప్రయత్నం కూడా మనం చేయాలి. సో కాబట్టి మరి ప్రతి గృహంలో మరి అలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే అట్లీస్ట్ కొన్ని అపాయకరమైన డిసీజెస్ నుంచి, వ్యాధుల నుంచి మనం తప్పించబడతాం, రక్షించబడతాం. అలాగే కొన్ని స్కిన్ డిసీజెస్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంది. సో ఆ స్కిన్ డిసీజెస్ కూడా రాకుండా మనం ప్రార్థన చేయాలి. మరి వీటి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఎంతోమంది మరి ఆశ్రయాన్ని కోల్పోయారు. మరి ఎంతోమంది ఇళ్లల్లో మరి వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, లేకపోతే డబల్ కాట్లు కానీ, మరి ఇలాంటివన్నీ కూడా మరి చాలామంది పోగొట్టుకున్నారు. మరి మళ్ళా వాటిల్ని కొనుక్కోవాలి అని చెప్పారంటే ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. సో గవర్నమెంట్ సహాయం చేస్తే ప్రైజ్ ద లార్డ్. అయితే సహాయము చేసినా చేయకపోయినా సహాయం చేసే దేవుడు మాత్రం మనకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఇప్పటిదాకా పోషించిన దేవుడు మనకు అవసరమైనవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. కొన్ని ఇళ్లలో టీవీ లేకుండా ఉంటేనే మంచిది. సో వాళ్ళందరూ ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. సో కొన్ని పరిస్థితుల ద్వారా కూడా దేవుడు అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు దేవుడు. సో కాబట్టి మనం మరి ఆ ప్రకారంగా కూడా ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా దేవుడే మరి సహాయం చేసే విధంగా మరి చాలా గృహాల్లో ఏ రోజు బయటికి వెళితే ఆ రోజు కష్టపడి సంపాదించుకునే పరిస్థితి, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది రోడ్డున పడ్డారు. చాలా భయంకరమైన మరి పరిస్థితుల్లో ఉన్నారు. ఇంట్లో పరిస్థితులు మెరుగుపరుచుకోలేక బాధపడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి దేవుడే వీటన్నిటిని చక్కపరచగలడు గనక, సామర్థ్యం ఇవ్వగలడు గనక, మరి పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలపరచగలడు గనక మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మరి చక్కగా మరి పని చేసుకోవడానికి మరి సహాయం చేసే విధంగా, అలాగే మరి పోషించబడటానికి సహాయం చేసే విధంగా, అలా కోల్పోయిన వాటికి ఒక మాట ఉంది దేవుని వాక్యంలో. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో మరి ఏదైతే మిడతలు తినివేసాయో మరి వాటన్నిటిని కూడా రెట్టింపుగా నేను ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మనం కోల్పోయిన దానికి దేవుడు ఎలా ఇస్తాడంట? రెట్టింపుగా. తీసారా? ఎవరన్నా రెఫరెన్స్ తీసారా?
తీసారా? తీస్తే చదవండి ఎవరన్నా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము హాఫ్ తర్వాత ఉంటుంది. సరే, నేనే చెప్తాను మీకు రిఫరెన్స్. ఓకే, యోవేలు గ్రంథం 2:25 నుండి చదవండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామము స్తుతించునట్లు ఎవరు పంపారంట? నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సర పంటను ఆమేన్ మీకు నేను మరలా ఇత్తును. చదవండి. హల్లెలూయా. చాలు. సో కాబట్టి దేవుడే చెబుతున్నాడు, నేను కాంపెన్సేట్ చేస్తాను. రీయింబర్స్మెంట్ అంటారు, ఈ పదం మీకు తెలిసి ఉంటుంది, ఫీజు రీయింబర్స్మెంట్. సో చదువుకున్నప్పుడు గవర్నమెంట్, మరి ఇప్పుడు అది ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇంతకుముందు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఉండే. చదువుకున్న వాళ్ళు బీటెక్ చదివినా, పీజీ చదివినా, మరి చదువుకున్న దానికి గవర్నమెంట్ నుంచి రీయింబర్స్మెంట్ ఉంటుంది. అంటే ఆ ఫీజు గవర్నమెంటే పే చేస్తుంది. సో దేవుడు చెప్తున్నాడు, మీకు కలిగిన నష్టానికి నష్టపరిహారం నేను సహాయం చేస్తాను. హల్లెలూయా. ఎలా సహాయం చేస్తారు ప్రభువా? అది నీకు అనవసరం, నేను సహాయం చేస్తాను. సో మనం చేయాల్సిందేంటి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు మొన్న. సరే, ఆదివారం విందాం ఆ సాక్ష్యం, నేను ఎందుకు లేకని చెప్పటం. సో ఆ సహోదరుడు మరి ఇచ్చిన సాక్ష్యంలో నేను పైన చెప్తున్నాను. మరి ఎంతో అవసరత ఉన్నప్పుడు, తన పరిస్థితికి అయ్యే ఖర్చు తన దగ్గర లేనప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేసి తన దగ్గర ఉన్న డబ్బుతోటి మరి అవసరం తీరే విధంగా దేవుడు చేశాడని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఎలా సహాయం చేస్తాడు దేవుడు తెలియదు. తాను పొందుకున్న సహాయంలో నుండి మళ్ళీ దశంభాగం తీసినప్పుడు కూడా దేవుడు సహాయం చేశాడంట. నాకు భలే సంతోషం వేసింది. విశ్వాసం దేవుని పట్ల మనం కనబరిచే విశ్వాసాన్ని బట్టి దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. ప్రియ సహోదరి. హల్లెలూయా. ఎలా చేస్తాడు కాదు, చేస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ అనారోగ్య పరిస్థితులు కానీ, వ్యాధులు కానీ, మరి లాంటి ఇవేమీ కూడా దరిచేరకుండా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా దేవుడు మరలా తిరిగి పునర్నిర్మించే విధంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఎవరెవరైతే ఏమైతే కోల్పోయారో, ముఖ్యంగా మన సంఘస్థులు, ఆ తర్వాత ఎన్నో సంఘాలు మునిగిపోయినాయండి, ఎన్నో మందిరాలు మునిగిపోయినాయి. చాలా బాధాకరమైన విషయం. మందిరంలో ఒక ఎక్విప్మెంట్ వచ్చింది అని చెప్పనంటే చూసే వాళ్ళకి ఆహా ఓహో అనుకుంటారు, కానీ దాని వెనకాల ఎంతో బ్యాక్గ్రౌండ్ ప్రార్థన ఉంటుంది. ఎంతో ప్రార్థన, ఎంతో ప్రయాస, మరి ఎంతో కష్టము. వీటన్నిటి మధ్యలో కూడా ఒక్కొక్కటిగా మందిరాలు ఏర్పడతాయి. అవన్నీ కూడా సింపుల్గా మరి పాడైపోయినాయి అని చెప్పిన అంత ఈజీ కాదు. వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఓకే. సో మందిరాల నిమిత్తం, కుటుంబాల నిమిత్తం, మరి రోడ్డు పడిన మరి వారి జీవితాల నిమిత్తం, మరి పనుల నిమిత్తం, మరి అవసరతల నిమిత్తం, వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. ఒకళ్ళు చేస్తూ ఉండగా రెండో వాళ్ళు ఏకీవించండి, ప్రార్థన చేద్దాం. ఒకళ్ళు చేస్తూ ఉండగా రెండో వాళ్ళు ఏకీవించండి, ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఇప్పటిదాకా నేను మీ బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకించారు నమ్ముతున్నాం. అవునయ్యా, ఈ వరద సృష్టించిన బీభత్సాన్ని బట్టి నాయన మరి ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు ప్రభువా. వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆశ్రయాన్ని కల్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో కుటుంబాల్లో ప్రభా విలువైన వస్తువులు, వాహనాలు మరి నాయన ఎన్నో కోల్పోయారు. మరలా నాయన వాటిని సంపాదించుకోవడానికి నాయన ఎంత సమయం పడుతుందో కూడా మాకు తెలియదు ప్రభువా. మరి మీరే నాయన కృప చూపించి నష్టపోయిన ప్రతి బిడ్డకు నాయన మీరే సహాయం చేయమని దేవా, మేలైనవి అవసరమైనవి అన్నీ కూడా ప్రభువా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా మా ప్రియుల గృహాల్లో ప్రభువా నా తండ్రి మరి ధనరాజు గారి గృహం కానీ మరి నాయన, అలాగే ప్రభువా జ్యోతి వాళ్ళ అమ్మగారి గృహం కానీ, మరి నాయన దీవెనమ్మ గారి గృహం కానీ, దేవా ద్వారకా గారి గృహం కానీ, అలాగే ప్రభా జ్యోతి ఆంటీ వాళ్ళ గృహం కానీ, లల్లి వాళ్ళ గృహం కానీ, మరి ప్రభువా నా తండ్రి మరి జాన్పాల్ వాళ్ళ గృహం కానీ, దేవా నా తండ్రి మరి రాజు వాళ్ళ అమ్మగారు వాళ్ళ గృహం కానీ, కరుణాకర్ వాళ్ళ గృహం కానీ, మరి నాయన నా తండ్రి మరి నతానియల్ వాళ్ళ గృహం కానీ, మరి ఇవన్నీ కూడా ప్రభువా మరి మురిగిపోయిన పరిస్థితి ప్రభువా నా తండ్రి. మరి ఎంతో విలువైన వాటిని ప్రభువా మీ బిడ్డలు కోల్పోయారు. మరి కొంతమంది వాహనాలు ఆయన పాడైపోయినాయి ప్రభువా నా తండ్రి. మరి ఎంతో తీవ్రమైన నష్టము ప్రభువా. మేము నాయన దేవా నా తండ్రి సహాయం చేయాలనుకున్న మా పరిధి దాటి నాయన ఉన్న దేవా ఖర్చులు ఇవన్నీ కూడా మరి నాయన మేము ప్రార్థన చేయగలము ప్రభువా. సహాయం చేసే దేవుడు మీరున్నారు, కృప చూపించే దేవుడు మీరున్నారు, మేలు చేసే దేవుడు మీరున్నారు దేవా, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు మీరున్నారు. మీరు ఈరోజు నాయన వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. ఏదైతే మీరు కోల్పోయారో అవన్నీ నేను మరలా మీకు అనుగ్రహిస్తాను అని ప్రభా మీరు చేసిన వాగ్దానాన్ని ప్రభా మేము ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అని మీ బిడ్డలు ఏదైతే కోల్పోయారో వాటన్నిటికీ నాయన మీరే సహాయం చేసి మీ బిడ్డలు కోల్పోయిన వాటన్నిటిని ప్రభా మరలా తిరిగి దయచేయమని, మరి నాయన అవి మీ బిడ్డలకు భారం కాకుండా పరలోకం నుండి సహాయం వారికి దయచేయమని నాయన ప్రార్థన చేస్తున్నాం. దేవ వారికి పోషణకి అవసరమైన సమస్తాన్ని దయచేయండి, వస్త్రాలు దయచేయండి ప్రభువా నా తండ్రి. మరి నాయన వారికి నాయన ఏవైతే అవసరమో అవన్నీ కూడా సిద్ధపరచండి. వాహనాలు నాయన రిపేర్ అవ్వడానికి సహాయం ఇచ్చేయండి ప్రభువా నా తండ్రి. ఫ్రిడ్జ్లు కోల్పోయారు, టీవీలు కోల్పోయారు ప్రభువా, ఇంకా ఎన్నో వస్తువులు, మంచాలు కోల్పోయారు ప్రభువా నా తండ్రి. మరి సామాన్లు ప్రభువా ఇవన్నీ కూడా నాయన మరి మీరే సహాయం చేసి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికే నాయన అనేకుల్ని మీరు ప్రేరేపిస్తూ సహాయం చేస్తున్నారు, మీకు స్తోత్రము నాయన. అలాగే ప్రభువా నా తండ్రి వరద ముగిసిన తర్వాత భయంకరమైన జబ్బులు రాకుండా నా తండ్రి, అంటువ్యాధులు రాకుండా దేవ, అనారోగ్య పరిస్థితులు రాకుండా మరి మీరే నాయన పరిస్థితుల్ని చక్కపరచమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మీ బిడ్డల్ని ప్రభా జ్ఞాపకం చేసుకోమని, మీ రెక్కల చాటున భద్రపరచమని, భయంకరమైన మలేరియా నుంచి కానీ, డెంగ్యూ నుంచి కానీ ప్రభా, టైఫాయిడ్ లాంటి వాటి నుంచి కానీ ప్రభా నా తండ్రి, ఇంకా కలరా లాంటి వాటి నుంచి కానీ ప్రభా నా తండ్రి, డిసెంట్రీ లాంటి వాటి గురించి కానీ, డయేరియా లాంటి వాటిని కానీ ప్రభా, ఇంకా ఎన్నో ప్రభా అనారోగ్య పరిస్థితులు వామిటింగ్స్ నుంచి కానీ దేవా వాటన్నిటి నుంచి కూడా ప్రభా మీ బిడ్డల్ని కాపాడమని దేవా, పరిస్థితులన్నీ కూడా చక్కపరచమని, ఈ ప్రాంతంలన్నింటినీ కూడా బాగు చేయమని, మరలా పునర్నిర్మించమని ప్రార్థన చేస్తున్నాం దేవా నా తండ్రి. మరి ఎంతోమంది నాయన ఏ రోజు దేవా డబ్బు ఆ రోజే నాయన, ఏ రోజు సంపాదన ఆ రోజే, అలాంటి వారందరికి కూడా సహాయం చేయండి ప్రభా. వారి అవసరాలు తీర్చండి నాయన దేవా. ఎంతోమంది మందిరాలు మునిగిపోయినాయి ప్రభా, వారి ఎక్విప్మెంట్ని కోల్పోయిన వారుగా ఉన్నారు ప్రభా దేవా నా తండ్రి. మరి మీరే ప్రభా అలాంటి మందిరాలకు సహాయం చేయండి, సేవకులకు సహాయం చేయండి, వారి అవసరాలు తీర్చండి నాయన, వారి కొరతలు తీర్చండి నాయన, వారికి మేలు చేయండి ప్రభా. వారి పట్ల ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభా మీరే జరిగించమని దేవా, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా బిడ్డలందరినీ కూడా, మా సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని పరిస్థితులు చక్కపరచమని, ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఎన్ని ఏరియాస్ దెబ్బతిన్నాయో వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని చక్కపరచమని, ఈ ప్రాంతాల్ని మరలా పునర్నిర్మించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ఒకరి నిమిత్తం మరొకరు ప్రార్థన చేద్దాం. మరి మీ వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత అవసరతల నిమిత్తం మరి ప్రార్థన చేయండి.
మీ ఎదుటి వాళ్ళతో చెప్పండి, మీ అవసరతలు ఏంటో, మీ సమస్యలు ఏంటో వాటిని గురించి చెప్పండి. అలాగే కామన్గా ఉన్న అత్యవసరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే చెప్పండి. ఒకటి, శ్రీవిద్య వాళ్ళ నానమ్మ గురించి ప్రార్థన చేయాలి. మరి దేవుని కృపను బట్టి మరి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే అక్కడ బెడ్ని కూడా వాళ్ళు ఇచ్చారంట. అలాగే తనకయ్యే ఖర్చు కూడా మరి వాళ్ళే భరిస్తారన్నట్లుగా అది కూడా కవర్ అవుతుందని చెప్తున్నారని చెప్పింది. మరి దేవుడు ఆ ప్రాసెస్ అంతట్లో కూడా సహాయం చేసే విధంగా, మరి ఆమెకు డయాబెటీస్ అంటే షుగర్ తగ్గాలంట. సో డయాబెటీస్ కంట్రోల్లో ఉండి ఆ సర్జరీ అంతట్లో కూడా హిప్ రీప్లేస్మెంట్ అనమాట. సో దాని విషయంలో మరి సర్జరీ అంతట్లో కూడా సహాయం చేసే విధంగా మరి తన నిమిత్తం ప్రార్థన చేద్దాం. సో అదొక విషయం. అలాగే ఇంకేమన్నా మేజర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి అమ్మా. మీకమ్మా ఓకే. నాగమణి గారి గురించి ప్రార్థన చేద్దాం, కాలు నొప్పి గురించి. ఇంకా 16 ఎక్స్టెండ్ చేయలేదమ్మా, అయ్యో. సరే, నవీన్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. దేవుడు మరి తన్ని క్షేమంగా చెన్నై తీసుకెళ్లే విధంగా, ఉద్యోగంలో కూడా సహాయం చేసే విధంగా, అలాగే మంచి సహవాసము, దేవుని బిడ్డలతో సహవాసము ఏర్పడే విధంగా, మంచి సంఘాన్ని కూడా దేవుడు చూపించే విధంగా కూడా ప్రార్థన చేద్దాం. ఇంకెవరు ఉన్నారా? అంతేనా? అనారోగ్యం ఓకే. జ్యోతాంటి గురించి కూడా ప్రార్థన చేద్దాం. కాలు బాగా పెయిన్గా ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఒక్కొక్క గ్రూప్ ఇద్దరిద్దరిని చొప్పున తీసుకోండి. సో దాని ప్రకారం ప్రార్థన చేద్దాం. కిరణ్, మీరు నవీన్ వాళ్ళ గురించి చేయండి, నవీన్ గురించి. ఆ తర్వాత జ్యోతాంటి వాళ్ళ గురించి చేయండి. ఆ తర్వాత శ్రీవిద్య గురించి మీరు చేయండి అమ్మా. ఆ తర్వాత నాగమణి గారి గురించి మీరు చేయండి. మీరు ముగ్గురా? ఓకే. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయినవి ఉన్నాయా? సరే, ప్రార్థన చేద్దాం. మిగతా వాళ్ళు మరి మీ ఎదుటి వాళ్ళు ఉన్న అవసరతల నిమిత్తం ప్రార్థన చేయండి.
ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేద్దాం. ఒకరి అవసరతల నిమిత్తం, ఒకరి సమస్యల నిమిత్తం. అలాగే జాన్ నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. 10th క్లాస్ మరి దేవుడు సహాయం చేసే విధంగా, మారు మనస్సు అనుగ్రహించే విధంగా, నిజమైన రక్షణ అనుభవాన్ని పొందుకునే విధంగా కూడా ప్రార్థన చేయండి.